టీమిండియా మరో సవాల్కు సిద్ధమైంది. అహ్మదాబాద్లో ఆఖరి వన్డే ఆడబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరి మ్యాచ్ ఆడబోతోంది. ఆఖరి వన్డేతో తుది జట్టుపై పూర్తిగా క్లారిటీకి రావాలని టీమిండియా ఆలోచిస్తోంది. ఇప్పటికే 3 వన్డేల సిరీస్ను భారత జట్టు 2-0తో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను దక్కించుకుంది. ఇప్పుడు సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంపైనే ఫోకస్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో దిగేందుకు ఆఖరి మ్యాచ్లోనూ ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటోంది. టీమిండియా విన్నింగ్ టీంను కొనసాగిస్తుందా లేదంటే జట్టులో మార్పులు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఓపెనర్లు టచ్లో ఉన్నారు. సిరీస్లో శుభ్మన్ గిల్ నిలకడగా ఆడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫామ్ అందుకున్నాడు. గత మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. కటక్లో గిల్తో కలిసి శుభారంభం అందించాడు. ఆఖరి మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. వన్డౌన్లో విరాట్ కోహ్లీపై అందరి చూపు పడనుంది. స్టార్ ప్లేయర్ నుంచి టీం మేనేజ్మెంట్ బిగిన్నింగ్స్ను కోరుకుంటోంది. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు తిరుగు లేకుండా పోయింది. తొలి మ్యాచ్లో కోహ్లీ లేకపోవడంతో అయ్యర్ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్లో వేగంగా పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ కొట్టాడు. రెండో మ్యాచ్లోనూ స్టామినా చూపించాడు. మూడో మ్యాచ్లోనూ భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్నాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఆడతాడా లేదంటే తుది జట్టులో పంతు ఛాన్స్ కొట్టేస్తాడా అనేది ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో అక్షర్ పటేల్ కీలకం అవుతున్నాడు. 2 మ్యాచ్ల్లోనూ ఆకట్టుకున్నాడు. ఏ ప్లేస్లో అయినా సూట్ అయ్యే ప్లేయర్గా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా పైన అంచనాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. గత మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి అరంగేట్రం చేశాడు. వేసిన 2వ ఓవర్లో వికెట్ తీశాడు. మూడో మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతాడా లేదంటే కుల్దీప్ యాదవ్ ఆడతాడా అనేది టాకింగ్ పాయింట్గా మారింది. పేస్ విభాగాన్ని షమీ లీడ్ చేయబోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఆఖరి మ్యాచ్లో సీనియర్ బౌలర్ ఇంపాక్ట్ చూపించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. యువ పేసర్ హర్షిత్ రాణా మంచి మార్కులే కొట్టేశాడు. ఆఖరి మ్యాచ్లోనూ బౌలింగ్ భారాన్ని పంచుకోబోతున్నాడు. ఇంగ్లాండ్ మాత్రం పరువు కోసం పోరాటం చేయబోతోంది. ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా చూసుకోవాలనుకుంటోంది. ఫిల్ సాల్ట్, రూట్, బ్రూక్, బట్లర్, లివింగ్స్టోన్, ఆర్చర్, ఆదిల్ రషీద్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. అహ్మదాబాద్లో టాస్ కీలకం కాబోతోంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్లో రోహిత్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. హిట్ మ్యాన్ మరో 13 పరుగులు చేస్తే 11,000 పరుగుల క్లబ్లో చేరతాడు. గత మ్యాచ్తోనే అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో రోహిత్ చేరాడు. ద్రావిడ్ను దాటేశాడు. విరాట్ కోహ్లీ కూడా ఓ ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 89 పరుగులు చేస్తే వన్డేల్లో 49,000 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలోకి ఎంట్రీ ఇస్తాడు.